ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గుంటూరు కలెక్టరేట్ ఎదుట అంబటి దీక్ష. మద్దతు పలికిన వైసీపీ కార్యకర్తలు. ఇంటిపై దాడి చేసిన నిందితుల్ని శిక్షించాలంటూ డిమాండ్. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు. లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు. కోర్టు ఆదేశాలతో బయటకొచ్చిన రాహెల్. వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఉత్కంఠ. ఇవాళ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక. 2 వార్డు సభ్యుల కిడ్నాప్తో టెన్షన్. పాస్టర్ జాన్ బాబురావు ఇంట్లో తనిఖీలు. నగదు నిల్వలపై ఐటీ అధికారుల విచారణ. హైదరాబాద్ నుంచి డబ్బు తెచ్చినట్లు గుర్తింపు. అమరావతిలో 2వ విడత భూసేకరణ. ఎకరానికి 40,000 కౌలిస్తామన్న ప్రభుత్వం. 1,50,000 రుణమాఫీ చేస్తామని ప్రకటన. మాలకోడు చెరువుకి మహర్దశ. పర్యాటక ప్రగతికి పచ్చజెండా. ఇవాళ శంకుస్థాపన చేయనున్న సీఎం. స్లీపర్ బస్సులు వద్దు. అనేక దేశాల్లో నిషేధం. ఏపీ ప్రభుత్వానికి ఆస్కీ కీలక నివేదిక. ద్వారకా తిరుమలలో టికెట్ల కుంభకోణం. పోలీసు విచారణ వేగవంతం. కస్టడీకి 5 నిందితులు. పోలవరం పరిసరాల్లో కలకలం. పెద్ద పులి సంచారంతో భయం. జంట సొరంగాల సమీపంలో కదలికలు. కదిరిలో క్షుద్ర పూజలు. ఓ వ్యక్తి ఇంటి ఎదుట దుండగుల దుశ్చర్య. భయాందోళనలో కుటుంబ సభ్యులు. కరువు నేలలో జలధారలు. బోరుబావి నుంచి ఎగిసి పడుతోన్న నీళ్లు. సత్యసాయి జిల్లా కొర్రెవు గ్రామంలో అద్భుత దృశ్యం. హైదరాబాద్ రాజేంద్రనగర్లో కూల్చివేతలు. ఫుట్పాత్ అక్రమణల తొలగింపు. మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో డ్రైవ్. ప్రియుడితో కలిసి కొడుకుని చంపేసిన తల్లి. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఘాతుకం. కామారెడ్డిలో ఘటన. మంటల్లో మరో ట్రావెల్స్ బస్సు. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు. హైదరాబాద్లో ఇన్సిడెంట్. బెంబేలెత్తిస్తోన్న భానుడు. రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. బయటకు రావాలంటేనే భయపడుతోన్న జనం. మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తతలు. సీఎం నివాసం లోక్ భవన్ దగ్గర నిరసనలు. చిన్నారుల మృతిపై చర్యలకు డిమాండ్. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేకి జీవిత ఖైదు. హత్య కేసులో కోర్టు తీర్పు. పదవి నుంచి అనర్హుడైన వినయ్ కులకర్ణి. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోదీ అధ్యక్షతన మీటింగ్. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఆసియా కుబేరుడు అదానీ. అంబానీని వెనక్కి నెట్టి ముందుకు. యుద్ధంతో ముఖేష్ సంపదకి కోత.